హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఈ వీడియోలో చూపించే ఈ ఫుడ్ చాలా హెల్తీ ఫుడ్. మనం పిల్లలకి 1 ఇయర్ బేబీస్ నుంచి ఈ ఫుడ్ మనం పెట్టచ్చు. 1 ఇయర్ బిలో కూడా మనము కాలీఫ్లవర్ పెట్టచ్చు. కానీ అది మేకింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసము ఇంకా చాలా అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. సో ముందుగా మనము ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా కట్ చేసుకున్న గార్లిక్, ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మనం ఈ నూనెలో బాగా వేపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, తర్వాత ఈ విధంగా బంగాళాదుంపలు కూడా మనం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను హాఫ్ బంగాళాదుంప వేస్తున్నాను. ఇవన్నీ బాగా నూనెలోని, ఇక్కడ నూనె మాత్రమే యూజ్ చేయాలి. ఆ తర్వాత నీట్గా వాష్ చేసుకున్న మనము ఈ గోబీని కూడా నూనెలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కారం వేస్తున్నాను. ఇలా కారం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఈ టైంలో మనం పాలదంతాలు అప్పుడు మనం పిల్లలకి ఏ టేస్ట్ అయితే రుచి చూపిస్తామో పిల్లలు అవే పెద్దయిన తర్వాత కూడా తింటారంట. అందుకోసం కొంచెం కొంచెం మనం 1 ఇయర్ అబోవ్ పిల్లలకి ఈ విధంగా అన్నీ టేస్ట్ చేపించాలి. తర్వాత మనం బియ్యాన్ని నేను 3 స్పూన్లు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకున్నటివి అవి కూడా దీనిలోకి వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇవంతా బాగా కలుస్తాయి. ఉప్పు, కారము, ఇంకా ధనియాల పొడి అన్నీ వేసాము కదా, ఇవన్నీ బాగా కలుస్తాయి. సో ఇలా ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఉడుకుంటుంది కదా. సో కొంచెం నీట్గా స్మూత్గా చేసుకోవాలి, స్మాష్ చేసుకొని. సో పిల్లలకి పళ్ళు ఉండవు కాబట్టి నమ్మలేరు కదా, కొంచెం లైట్గా స్మూత్గా చేసుకోవాలి. మరి ప్యూరీ లాగా చేయకూడదు. కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కానీ డిన్నర్ టైంలో కానీ మనం పిల్లలకి ఈ విధంగా పెట్టచ్చు. ఈ విధంగా మనం వారంలో 3 సార్లు 4 సార్లు అయినా పెట్టుకోవచ్చు. కాలీఫ్లవర్తో ఇంకా 4-5 రెసిపీలు నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. బాయ్.